అంటున్నారు. ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళడం జరిగింది. ఆయన కట్టిన కృష్ణలంక కట్టడం వల్ల దేవుళ్ళలాగా పూజిస్తున్నారు ఇప్పుడు జనాభా. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా స్పీడ్ అయింది. చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజు వచ్చినప్పుడు కృష్ణలంక వాసులందరూ హర్షణీయంగా వెల్కమ్ చెప్పారు ఆయనకి. సో చూసాం మనం అందరం జనం. లేకపోతే ఎప్పుడు మనకు వచ్చిన తర్వాత అటుమునిగేది. ఇప్పుడు మనం ఇదే ఫస్ట్ టైం చూస్తాం. ప్రభుత్వం ఏమంటుందంటే మేము విఫలం అయ్యామంటున్నారు. వాతావరణ శాఖ వాళ్ళు ముందే మేము చెప్పామంటారు. అది వాళ్ళకే తెలియాలి. అది ఏం చేస్తే జనాలు కూడా అంటున్నారు కదా, ఇప్పుడు పాలిచ్చే గేదెలు వదిలిపెట్టి గొడ్డుమోసం గేదెలు కొనుక్కున్నాం అన్న చెప్తున్నారు కదా, అదే జరుగుతుంది. సరే అన్న. అయితే పాయికాపురం, శాంతినగరం, రాజీవ్నగరం అసలు ఎవరు ఇంత మట్టికి బోర్డు కాదు కదా, కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కూడా వెళ్ళా. అసలు ఇంత మట్టికి ఏమందలా వాళ్ళు బిల్డింగ్ మీద అలా కూర్చున్నారు. మా వాళ్ళు నలుగురు బిల్డింగ్ మీద అలా కూర్చున్నారు. బిల్డింగ్ మీద ఒక పట్టా ఒకటి వేసుకొని బిల్డింగ్ మీద కూర్చున్నారు. ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఏం అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ ఏరియా మాత్రం ఎవరు వెళ్తలా. మా వాళ్ళు ఇప్పుడు 2 ఫ్యామిలీలు అక్కడ ఉండిపోయినాయి. ఇప్పుడు అసలు డోజ్ రోడ్లు అడిగినా కానీ డోజ్ రోడ్ వెళ్తలేదు, జేసీబీ కూడా వెళ్తలేదు. మేము ఎవరు వెళ్ళాము అంటున్నారు. లోతు బాగుంది, మేము ఎవరు వెళ్ళాము, ఎంత డబ్బులు ఇస్తా అన్నాడు. 4,000 5,000 ఇస్తా అన్నా ఎవరు వెళ్ళాను అంటున్నారు. బాగా రోడ్ల మీద ఆగిపోతాం. చుట్టూరు మొత్తం తిరుక్కోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ప్రాబ్లంగా ఉంది. ప్రభుత్వం ఏదో చర్య తీసుకోవాలి. మొత్తం రోడ్లు నిండిపోతాం. ఇంత వరద ఎప్పుడన్నా చూసారా? అసలు పుట్టి పెట్టినా ఇంతవరకు చూడలేదన్న, ఫస్ట్ టైం. అయితే ఒక పక్క అధికారులు వస్తున్నారు, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, అన్నీ ఓకే అయినా కానీ వరద తగ్గినప్పటికీ కాలనీలో నీళ్లు ఉండిపోయింది. బాగున్నాయి. ఎవరు అసలు ఇంతవరకు అవసూకు లేదన్న. ఇంటికాడైతే ఏం లేదన్న. ఇక ఇల్లు తాటలు వేసుకొని అందరూ కొద్దిగా అయ్యి అందిస్తున్నారు అంతే. ఆటో డ్రైవర్గా ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు ఈ వారం రోజుల నుంచి? అబ్బో ఉన్నామన్న చాలా మంది అన్నయ్య. బొంబాయి కాలనీ, ప్రకాష్ నగర్, అమ్మాపురం, నైన్వారం మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయి చాలా ఇదైపోయామన్నయ్య. పైన అంచనా. రెండోది సహాయ కిట్లు పంచుతామంటున్నారు. పప్పులు ఉప్పులు అన్నీ కలిపి, మెడిసిన్స్, పాల ప్యాకెట్లతో కలిపి ఒక వారం పట్టిద్దాను గట్టిగా. వారం రోజులు ఈజీగా పట్టిద్దాను. అది వారం రోజులు బట్టి ఇంతవరకు అసలు ఆటో వాళ్ళకి కానీ ఎవరికి రూపాయి అన్నది లేదు. మరొక బాధాకర విషయం ఏంటంటే చాలా మంది 45 మంది దాకా చనిపోయారు అంటున్నారు. ఇంకా చాలా మంది లెక్క తెలియని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు లేదన్న. మరి ఎందుకన్నా అసలు ఫస్ట్ టైం ఇలా రావటం. గేదెలు కూడా చాలా వరకు చనిపోయినాయి అన్న. గేదెలో మనుషులు కొట్టుకెళ్ళిపోయారు. చాలా వరకు ఇంట్లో మళ్ళీ వర్షం ఉందంటున్నారు, మళ్ళీ వాన ఉందంటున్నారని. మరి ఏమైతే తెలియదు. మరి ఒకసారి అందరూ ఒకసారి సహాయం చేస్తే చూసి సరిపోతానే. మరి 64లో, 77లో, 81లో ఇలాగ వచ్చిందండి. అప్పుడు 67లో బుడవేరు కట్ట లేదు. ఆ తర్వాత 77లో కట్ట ఉంది కానీ మొత్తం ఇదైపోయింది. ఆ తర్వాత 81లో వచ్చింది. అప్పుడు కూడా ఇంత దారుణంగానే ఉంది. అప్పుడు అవును, అటు పై నుంచి వచ్చేది మొత్తం ఇటే. ఎలగలేరేంది మన అక్కడి నుంచి కూడా ఇది మునిగిపోద్ది అంతే. కృష్ణా నదికి వెళ్ళటానికి ఈ మధ్యలో అపార్ట్మెంట్లు కట్టారు కదండి ఇది బుడవేరులో. మరి వాళ్ళంతా కట్టలేసుకున్నారు. మరి నీరేం పొంగి పైకి వచ్చేస్తాయి. చచ్చిపోయారు చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే దొరికే వాళ్ళకి దొరుకుతుంది కానీ దొరకని వాళ్ళకి దొరకదు. వినాయక చవితి ఉంది, ఇంకా వరదల్లోనే ఉన్నారు వీళ్ళు. ఇంకా కాలనీలన్నీ కూడా మోకాళ్ళ లోతులు నీళ్ళు ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఎలా అంటారు? పండగ ఏం చేస్తారండి? ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు పండగలు ఏం చేస్తారు? ఈసారి కొంచెం తగ్గితే అందుతాయి, తగ్గపోతే మళ్ళీ యథామావులే. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కొంతవరకు కూడా కేంద్ర బలగాలను మేము పిలిపించి గండి పూడిస్తాం అంటున్నారు. ఒక పక్క గండి పూడిస్తే లోపల మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో వర్షాలు లేకపోతే పర్వాలేదు. వర్షాలు వస్తే మాత్రం మళ్ళీ యథాప్రకారమే. గంటలు కూడా తెగిపోతాయి కదా. పట్టిద్ది ఇది. ఇప్పుడు విజయవాడకి మామూలుగా రాకపోకలు జరగాలంటే 10 రోజులు అయినా పట్టిద్ది. మామూలుగా అయితే 5-6 రోజులు అంటున్నారు కానీ అది ఉట్టి మాటలు అవన్నీ. అన్నీ ఒకరికి కొందరికి అందలేదేమోలే కానీ అందరికీ పబ్లిక్కి మాత్రం ఎక్సలెంట్గా అన్నీ అందినాయి. ఇది ఫుడ్ అందిస్తాం కానీ, క్యాండిల్స్ అందిస్తాం కానీ మొత్తం అసలు A to Z బాగుంది. బుడవేరు ఒక కాలువ, అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ గేట్లు అనేది బుడవేరుకు ఉండవు అసలు. అది మీకు తెలుసు. గేట్లు ఉండవు అని చెప్తున్నారు కానీ అదన్నీ ఫేక్ న్యూస్. అదంతా అయితే ఒక వెలగలేరు గేట్లు అనేవి దీనికి సంబంధించినవి కాదంటారు. కాదు, అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది లేదు. ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా పెంచేస్తున్నారని మొబైల్ అది పెట్టారు.
ఏంటి ఇప్పుడు కేజీ వచ్చి 5 రూపాయలు 10 రూపాయలకు కూడా బాబు గారు అందిస్తాకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. కరెంట్ అనేది ఇప్పుడు ఇళ్లలో వాటర్ ఉంది కదా, కరెంట్ ఇచ్చేస్తే మరి పబ్లిక్కి ఇబ్బంది అయిపోతారు కదా, అది మనం చూసుకోవాలి కదా. వాటర్ తగ్గిన తర్వాతే కదా కరెంట్ ఇచ్చేది. అందరూ గల్లీ గల్లీ విజయవాడలో తిరిగి ఇప్పుడు ఈ సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, సింగి నగర్ ప్రతి ఒక్క చోట తిరిగి ఇవన్నీ చేస్తున్నాడు. ప్రాణ నష్టం అయితే ఎక్కువ జరిగి ఉండదులే కానన్నా సహాయ చర్యలు మాత్రం అన్నీ బాగా జరుగుతున్నాయి. నుంచి ఎందుకంటే రైస్ ఇస్తానంటున్నాడు, రైస్ బ్యాగ్లు ఇస్తా అంటున్నాడు, ఆనియన్స్ ఇస్తా అంటున్నాడు, అన్నీ బాగా చూసుకుంటా అంటున్నాడు. దాంట్లో ఇప్పుడు కంగారు పడి ఏ మిస్టేక్ చేసినా జనాలు ఇబ్బంది పడతారు కదా. కరెంట్ వస్తాకైతే ఒక మినిమం ఒక వారం పట్టిద్ది. 2005లో 6లో చూసినాం. శుక్రవారం మొదలైంది, ఈ వినాయక చవితి ఉంది. ఏంటి సార్ ఈ పరిస్థితి ఏంటి? విజయవాడకి ఇంత ఉపద్రవం ఎందుకు వచ్చిందంట? అంటే బుడమేరు కట్ట తగ్గటం మూలన ఇంత ఉపద్రవం వచ్చింది, లేకపోతే అసలు రాదు. 3 గంటలు పడటం వలన ఇంత ఉపద్రవం వచ్చింది, లేకపోతే రాదు అసలుకి. చూసుకుంటే బుడమేడు పైన వెలగలేరు రెగ్యులేటర్ కూడా ఎత్తారు, అందుకే ఇంత ఇబ్బంది వచ్చిందంట. ఎత్తారు లేదు మనకైతే తెలియదు. గండ మాత్రం పడింది, గంటలు మాత్రం పడటం వలన ఇంత ఉపద్రవం వచ్చింది. మంది చనిపోయామంట. అమావాస్య రావటం వలన కృష్ణమ్మ రాక్కోలేదు. మెయిన్ ఇంపార్టెంట్ అది. మీ 4 రోజుల మట్టి వెళ్ళి అంటే సముద్రం రాక్కుంది కాబట్టి ఇంత ఉపద్రవం తగ్గింది కొద్దిగా. వాతావరణ శాఖ మళ్ళీ వర్షాలు ఉన్నాయి అంటున్నాయి, మరి ఎలా చూడాలి సార్? అన్నారు పైన వాతావరణం మళ్ళీ మబ్బులు వేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి ఎలా ఉంటుందో తెలీదు. నిన్నటిదాకా గుమ్మాలు దాటిని ఇప్పుడు మళ్ళీ గుమ్మం ఎక్కింది మళ్ళీ ప్రస్తుతానికి. కొద్దిగా ఇంటిమేషన్ ఇచ్చుంటే బయటకు వచ్చేసేవాళ్ళు అంటున్నారు ప్రజలు. ఏమండి అప్పటికప్పుడు అంటే ఇంటిమేషన్ ఏమిస్తారు? అప్పటికి లౌడ్ స్పీకర్స్తో చెప్తానే ఉన్నారు. ఎవడేం చేయగలుగుతాడు? వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చూస్తారు? చూడలేరు కదా. వాళ్ళు మాత్రం వాళ్ళు ఇక్కడ వస్తే కానీ తెలియదు వాళ్ళకు కూడా. ఇంకా 1 మంత్ 10 రోజులు పడుతుందండి. ఇక్కడ వరకు అయితే వెళ్తగలుగుతున్నామండి. పైపుల రోడ్డు డిమార్ట్ దాటి అయితే అసలు వెళ్ళలేకపోతున్నాం, బాగా పోటింగ్ పట్టేసింది. అసలు విజయవాడ లోపలికి వెళ్ళే పరిస్థితి కనబడతలేదు. ఎటు చూసినా అసలు నేను పుట్టలేదండి, ఇదే ఫస్ట్ సారి. ఇప్పుడు హెలికాప్టర్ కూడా పెట్టారు, తిరుగుతున్నారు కండి పైన కూడా. అవునండి, ఆల్రెడీ స్టీమర్లు పెట్టి పడవలు పెట్టారండి, వాటి మీద తీసుకొస్తున్నారు మనుషులను కూడా. ఒక 20 సంవత్సరాల క్రితం మేము చూసామండి. అందువల్ల ప్రజలందరి ఇబ్బందులను కూడా అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిద్ధపడిపోయింది. గవర్నమెంట్కి అక్కడ ఆహారం నీళ్లు అన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా పంజాబ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సంస్థలను రప్పించడం జరిగింది. నిర్విఘ్నంగా నిరంతరంగా అన్నీ కూడా చక్కగా చేరే విధంగా అన్నింటిని సప్లై చేస్తున్నారు బ్రహ్మాండంగా. ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి అన్ని రంగాల్లో అందరూ కూడా సహకారం ప్రజలందరికీ అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సర్వవిధాల ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. మేము అడవినెక్కల నుంచి వస్తున్నాం అండి. ఊర్లో మొత్తం ఇట్లాగే ఉంది. ఏమో 2-3 రోజుల దాకా వర్షం ఉందని చెప్తున్నారు. మేము ఆఫీస్కి వెళ్ళడానికి 9 గంటలకు ఎక్కాలి, ఈ టైం అయింది. అన్న బండి మొత్తం మునిగిపోతుంది అన్న. ఫోర్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, వెళ్ళలేము అసలు. చాలా పెరిగింది అన్న, అక్కడ కట్ట తెగిపోయింది అంటే ఏదో అయిద్ది అన్న. ఒక 2 రోజులు టైం ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే ఇప్పుడు అంతా క్లియర్ అవ్వాలి కాబట్టి 2 రోజులు పైన టైం పట్టిద్ది. వారం ఉండిద్ది అన్న ఈ ఇబ్బందులన్నీ. ఇప్పట్లో అయ్యేవి కాదు. ఎప్పుడు ఇంత వర్షం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, చూడలేదు కూడా ఎన్నాళ్ళు. సార్ వర్షాలు మనకున్న పడిన దానికన్నా కూడా పైనుంచి వస్తున్న వాటరు ఫ్లడ్స్ అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల సిటీలోకి వెళ్ళడానికి ఏ దారులు లేవు సార్. ఇప్పుడు మనం రామారపట్నం మీద వెళ్ళేదానికి కానీ సింగనగర్ మీదకి వెళ్ళేదానికి కానీ ఎటు నుంచి దారి లేదు. ఇప్పుడు 1 and only దారి ఎటువంటి వెహికల్స్ వెళ్ళాలన్నా గన్నవరం వెళ్ళేదానికే ఉంది. లోపల సిటీలో పరిస్థితి అయితే బాగా దారుణంగా ఉంది సార్. ఫ్రెండ్స్ కొంతమంది సిటీలో ఉన్నారు, లైక్ సింగనగరు, భవానీపురము, నందమూరి నగర్ ఏరియాలో ఉంది. ఆ తర్వాత నుంచి వాళ్ళకి పవర్ లేదు, ఫుడ్ అనేది పవర్ సోర్స్ లేదు, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ సిచ్యువేషన్ ఏందనేది కూడా తెలియట్లేదు. డైరెక్ట్గా వెళ్ళి కలవాలన్నా మాకు అవ్వటం లేదు, అసలు వాళ్ళతో కాంటాక్ట్ లేవు. ఇంటి దగ్గరికి రావడానికి ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మేబీ ఇప్పుడు ఇళ్లలో కూడా వచ్చి ఉండొచ్చు. సో మనం ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నాం సార్ ఎంత వాటర్ వస్తుంది అనేది. అయితే వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు పాపం. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాబట్టి ఎవరు ఊహించినది. మనం ఇక్కడ వర్షాలతో పోల్చుకుంటే ఓకే ఇంతవరకు అని అనుకుంటాం, కానీ మనకు విజయవాడలో పడిన వర్షం కంటే పైనుంచి వచ్చిన వాటర్ ఎక్కువ వస్తుంది. సో దాన్ని ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నారు. సో 2 days నుంచి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది, కానీ మనం ఎంతటికి ఎస్టిమేషన్ చేసిన నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం టైం పడుతుంది కాబట్టి జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు తెలిసి 97లో వచ్చిందన్నమాట, మళ్ళీ వాళ్ళు వచ్చింది. ఈ పరిస్థితి చూస్తే మరి ఎన్ని కూడా నీళ్లు మరి ఉధృతంగా ఉంది బాగా. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే ఈ పల్లాలో రోడ్లు ప్లాట్లు అయ్యేటప్పటికి ఎప్పుడైనా ప్రమాదం తెలిసి ఈ ఏరియా అంతా కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా మరి ఇట్లా పెద్దవాళ్ళని పడితే మట్టుకి ఇబ్బంది.